నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్టర్ శంకర్ అంటే ఫ్రేమ్ ఆఫ్ సౌత్ ఇండియా అనుకునే రోజులు ఉండేవి. ఎంతో మంది 80s 90s జనరేషన్ కి శంకర్ సినిమా అంటే ఒక క్రేజ్. జెంటిల్మన్, ప్రేమికుడు, భారతీయుడు, అపరిచితుడు, ఒక్కో సినిమా ఒక్కో మేనియాలా కమ్ముకునేది. తమిళ్, తెలుగు, హిందీ ఇలా ఏ భాష అయినా శంకర్ ఫ్రేమింగ్ మీద సామాన్య ప్రేక్షకుడికి కూడా ఓ క్రేజ్ ఉండేది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఆ శంకర్ ఏమయ్యాడు? శంకర్‌లో డైరెక్షన్ స్టఫ్ అయిపోయినట్టేనా? ఆయన అప్‌డేట్ అవ్వాలా? రిటైర్ అవ్వాలా? అసలు డైరెక్టర్ శంకర్ ఎందుకిలా తయారయ్యాడు? సూపర్ డైరెక్టర్‌గా ఇప్పుడు రాజమౌళి అందుకుంటున్న జేజేలు శంకర్ తన సినిమాలతో ఎప్పుడో అందుకున్నాడు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఇండియా వైడ్ సినిమా అభిమానుల్ని మెస్మరైజ్ చేశాడు. శంకర్ సినిమా అంటే ఏదో విషయం ఉంటుంది అని గుడ్డిగా ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించిన రోజులు పోయి చాలా కాలమే అయింది. మరి శంకర్ ఇప్పుడు ఆ శంకర్‌కి ఏమైంది? శంకర్ సినిమాలు మిస్‌ఫైర్ ఎందుకు అవుతున్నాయి? 1993లో 'జెంటిల్‌మెన్' సినిమాతో దర్శకుడిగా మారిన శంకర్ మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత 'ప్రేమికుడు', 'భారతీయుడు', 'జీన్స్', 'ఒకే ఒక్కడు', 'బాయ్స్', 'అపరిచితుడు', 'శివాజీ', 'రోబో' ఇలా ఒకదానికి మించి ఒకటి పెద్ద హిట్ అయ్యాయి. ఇవన్నీ కమర్షియల్ గా భారీ సక్సెస్ అయ్యాయి. ఇవన్నీ తమిళ సినిమాలే అయినా తెలుగులో, హిందీలోనూ పెద్ద హిట్. తమిళ హీరోలను శంకర్‌ని, ఏఆర్ రెహమాని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశాయి. సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, హీరో ఎవరైనా ఉండొచ్చు కానీ శంకర్ మ్యాజిక్ కోసం ఎదురు చూసేవాళ్ళు. శంకర్ సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. శంకర్ సినిమా అంటేనే గ్రాండ్ విజువల్స్ ఉంటాయి. బడ్జెట్ ఎక్కువైనా వావ్ అనిపించే అద్భుతమైన పాటలు ఉంటాయి. ఎక్కడ నొక్కాలో తెలిసిన ఆక్యుప్రెషర్ డాక్టర్ లాగా సరైన ఎమోషన్ సరైన ప్లేస్ లో కరెక్ట్ గా పండి ప్రేక్షకులను కట్టుపడేస్తుంది. వీటన్నిటికీ మించి కామన్ మ్యాన్ తాలూకు ఆలోచనలు, బాధలు, వ్యవస్థలోని లోపాలు శంకర్ సినిమాల్లో ఉంటాయి. కానీ ఇప్పుడున్న శంకర్ ఆ శంకర్ కాదు. ఇప్పుడు ఆ మ్యాజిక్ ఏదో మిస్ అయింది. శంకర్ కి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ తో సూపర్ హిట్ అయిన చివరి సినిమా అంటే రోబోనే. ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా ఆ స్థాయి టాక్ తెచ్చుకోలేదు. హీరో ఎవరైనా పర్లేదు, శంకర్ పేరుంటే చాలు అనుకునే రోజుల నుంచి ఆ ముందు పబ్లిక్ టాక్ చూసి పోవచ్చులే అనుకునే దాకా పడిపోయాడు శంకర్. శంకర్ సినిమాల కథల్లో ఒక సహజత్వం ఉండేది. జనాల్లోంచి కథల్ని తీసుకొని సమస్యల్ని చూపెట్టేవాడు. భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ ఇలా ప్రతి సినిమా మన సమాజంలోని ప్రధాన సమస్యల్ని బేస్ చేసుకొని తీసిన సినిమాలే. ఇందులో కనిపించే సామాన్య పాత్రల్లో ప్రేక్షకుడు తనని తాను చూసుకుంటాడు. తాను చేయలేని పనిని చేస్తున్న హీరోలో తనని ఊహించుకుంటాడు. కానీ శివాజీ తర్వాత వచ్చిన సినిమాల్లో సమస్య చూపెట్టినా ఎక్కడా సహజత్వం లేకుండా సినిమాటిక్ గానే ఉంటున్నాయి. నార్మల్ ఆడియన్స్ వాటికి కనెక్ట్ అవ్వట్లేదు. అతన్ని గత సినిమాలో ఎమోషన్ చాలా బాగా పండేది. రోబో తర్వాత సినిమాలో ఎమోషన్ ఉన్నా మార్కెట్ అవ్వట్లేదు. శంకర్ మ్యాజిక్ మిస్ అవుతోంది. ఉండాల్సిన స్టఫ్ తగ్గిపోతోంది. శంకర్ ఒకప్పుడు ప్రతి సినిమాలో ఒకటే మెసేజ్ ని స్పష్టంగా ఒక సమస్య తీసుకొని దాని చుట్టూ కథ అల్లుకునేవాడు. చాలా వరకు అతని సినిమాల్లో లంచం, అవినీతి ఇలాంటివే ఉన్నా ఒక పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. కానీ ఇప్పుడు మెసేజ్ మీద దృష్టి పెట్టడం పక్కన పెడితే బోల్డ్ అని సమస్యలు, వాటికి బోల్డ్ అని సమాధానాలు చూపిస్తూ జనాల్ని కన్ఫ్యూజ్ కూడా చేస్తున్నాడు. ఇక గ్రాండ్ సాంగ్స్ విజువల్స్ చూపిస్తున్నా అందులో రియాలిటీకి దగ్గరగా ఉండట్లేదు. ఖర్చు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తుంది కానీ ఆ పాటల్లో విజువల్స్ ప్రేక్షకుల్ని మెప్పించట్లేదు. ప్రపంచ వింతల్ని చూపించిన బ్యూటీ అండ్ ది బీస్ట్ కథని స్పెషల్ సాంగ్ గా తీసిన అబ్బురంగా చూసేసే ప్రేక్షకుల తరం మారిపోయింది. శంకర్ కి ఇంకా అర్థం కావట్లేదా? ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలు అందించిన శంకర్ ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? చాలానే కారణాలు చెప్పొచ్చు. మొదట కథ. గత సినిమాల్లో ఉన్నంత బలంగా కథ లేకపోవడం. రోబో 2.0, భారతీయుడు 2 సినిమాల్లో ఈ లోపం స్పష్టంగా కనిపించింది. ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, ఎంత టాలెంటెడ్ మనిషి అయినా ఒకేసారి ఒక పని ఫోకస్ గా చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. ఒకేసారి రెండు పడవల మీద కాలు పెడితే ఇప్పుడు శంకర్ పరిస్థితి తయారవుతుంది. గేమ్ చేంజర్ సినిమా షూట్ మధ్యలో భారతీయుడు షూట్ చేయడం, మళ్ళీ అదయ్యాక వచ్చి చరణ్ గేమ్ చేంజర్ చేయడం, ఇలా గత రెండేళ్లుగా శంకర్ రెండు సినిమాలతో పనిచేస్తుండడంతో ఫోకస్ కూడా మిస్ అయింది. భారతీయుడు 2 మిస్ ఫైర్ అయింది. ఇప్పుడు గేమ్ చేంజ్ అయ్యింది. ఇండియన్ సెల్యులాయిడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ టాలెంట్ ని శంకించడానికి లేదు. ఒకటి రెండు మాటలతో ఆయన పని అయిపోయిందని తేల్చేయటానికి లేదు. ఇప్పటికీ ఆయన స్టార్ డైరెక్టర్.
ఎందరో హీరోలకి ఒక్క సినిమా అయినా చేయాలనిపించే గొప్ప డైరెక్టర్. అయితే ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఒకటే మార్పు. మారుతున్న జనరేషన్ కి తగ్గట్టు అప్డేట్ అవ్వటం. సినిమాలు తీసే విధానంలో శంకర్ ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు మార్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. ఇంత మాట ఆయనకి చెప్పేంత వాళ్ళం కాకపోయినా ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఒకటే మార్పు. మారుతున్న జనరేషన్ కి తగ్గట్టు అప్డేట్ అవ్వటం. సినిమాలు తీసే విధానంలో శంకర్ ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు మార్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. ఇంత మాట ఆయనకి చెప్పేంత వాళ్ళం కాకపోయినా శంకర్ అభిమానులుగా ఆయన నుంచి మనం ఏం కోరుకుంటున్నామో చెప్పటంలో తప్పులేదుగా.